వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం ఈ చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు? పొద్దున్న లేస్తున్నారా? మా బాధ ఒక్కటే, 50 దినాలు మీ కొరకు ఎంతో ప్రార్థన చేశాం, ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రార్థన 5 నుంచి 6, సాయంత్రం 6 నుంచి 9 ప్రతి దాంట్లో మీరు మెలుకోగలిగి ప్రార్థించాలి, ఆత్మీయ బలం పొందాలి, దేవుని అభిషేకంతో ముందుకు సాగాలి, ప్రార్థన జీవితాన్ని జీవించాలి, దేవుని కొరకు సాక్షిగా బ్రతకాలి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థనలో పోరాడండి, దేవుని తట్టు చూడండి. ఇంకా రక్షణ పొందడం వల్ల యేసు రక్షకుడు నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చిన యేసుకి నీ జీవితాన్ని ఇవ్వండి. చాలామంది దేవునికి దూరం అయ్యేవారు దరిద్రత శాపాన్ని అనుభవిస్తారు. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడి ఆశీర్వాదాలు రావాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కడన్నా సంఘ సభ్యునిగా ఉన్న, విశ్వాసిగా ఉన్న, మినిస్ట్రీలో ఉన్న, ప్రభు పనిలో మీరు నమ్మకత్వం కలిగి ఆధ్యాత్మికంగా ప్రార్థన పట్టుదల ఎందుకు చేయడండి? దేవుడు మా జీవితాల్లో ఏదీ లేదు, ఇప్పటికి ఎన్నో ప్రెషర్స్ ఉన్నాయి, ప్రభు తట్టు చూస్తున్నాం. ఆ ప్రతి ప్రెషర్లో ఆయన ఉన్నాడనే ధైర్యం, ఆయన ఇస్తాడనే బలం. కాబట్టి మీకు కూడా అదే నేర్పిస్తున్నాం. ప్రార్థనే జీవం, ఊపిరిగా పెట్టుకోండి. వాక్యమే శక్తి కలిగింది. ఎప్పుడు ఎన్ని సమస్యలు, డిప్రెషన్లో ఉండకండి, కృంగిపోకండి, వాటి మీద మనసు పెట్టకండి, ప్రభువు మీద మనసు పెట్టండి. అప్పుడు తప్పక మీ కార్యం సఫలమైంది. ఒకే ఒక్క మాట ఈరోజు నేను చదువుతున్నది మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం అద్భుతమైన మాట 24వ వచనం. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించున్నది కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారిని అపహసించి జనసమూహను పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి చెయ్యి ముట్టగా ఆ చిన్నది లేచను. నెక్స్ట్ వచనం అనుకోండి, ఎందుకు అది జరిగింది? స్థలమీయుడి, మీ జీవితాల్లో కూడా స్థలం ఇవ్వాల. దేవునికి చోటు ఇవ్వకుండా డిప్రెషన్కి చోటిచ్చి, రోగానికి చోటిచ్చి, వ్యాధికి చోటిచ్చి, అప్పులకు చోటిచ్చి ఎవరు ఏమన్నారు? అందుకని యేసయ్య అంటున్నాడు, మీరు అందరూ ఆక్యుపై చేశారు ఆ రూమ్లో, ఫస్ట్ గెట్ లాస్ట్, అందరిని గెట్ అవుట్, నాకు స్థలం ఇవ్వండి. మీ జీవితాల్లో కూడా ప్రార్థనకి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, దేవుని సన్నిధికి ఇవ్వండి, ఆత్మీయతకి ఇవ్వండి చోటు, ప్రభువుని పట్టుకోండి. ఖచ్చితంగా మీరు గొప్ప కార్యాలు చూస్తారు. మీరు స్థలం ఇవ్వండి ప్లీజ్, మీరు దేవునికి ఇవ్వండి, మీ హృదయంలో స్థలం ఇవ్వండి, మీ కుటుంబంలో ఇవ్వండి, మీ వ్యక్తిగత జీవితంలో ఇవ్వండి. అప్పుడు మీ సమస్య ఏదైతే మృతమైందో అది దేవుడు లేపబోతున్నాడు. అర్థమైందా? నీవు కానీ ఒక్క అవకాశం దేవునికి ఇస్తే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. వింటున్నారా? నీ స్థితిని అంటే కిందగా దిగజారిందని లేవనెత్తబోతున్నాడు. మృతతుల్యమైన నీ ప్రతి పరిస్థితిని నేను బ్రతికించేదని ఈరోజు వాగ్దానం. మృతతుల్యమైన నీ ప్రతి పరిస్థితిని నేను బ్రతికిస్తాను. అది నీ వ్యాపారం కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, కుటుంబం ఏదైనా కావచ్చు. కానీ దేవుడికి ఇవ్వకపోతే దేవుడు ఏం చేస్తాడండి? ఆలోచించుకునేటోళ్ళతో ఏం చేయడు ఆయన. నువ్వు ఎంతకాలం ఆలోచిస్తావో, ఎంతకాలం డిప్రెషన్లో, అంతే నీ లైఫ్. నేను అందుకని దేవుని వాక్యాన్ని చెప్తున్నా, స్థలం ఇవ్వండి ప్లీజ్. దేవుని మనసుకు చోటు ఇవ్వండి. అప్పుడు మీరు తప్పకుండా నువ్వు దేవునికి, నాకు ఒక్క అవకాశం ఇస్తే చాలంటున్నాడు యేసయ్య. ఒక్క అవకాశం ప్రభుకి ఇచ్చి, అన్నిటికి ఇచ్చారు. ఈరోజు ఆయనకి ఇవ్వండి. ఖచ్చితంగా మృతతుల్యమైన నీ ప్రతి పరిస్థితిని నేను బ్రతికించదని ఈరోజు వాగ్దానం. మృతతుల్యమైన నీ ప్రతి స్థితిని, ప్రతి పరిస్థితిని నేను బ్రతికిస్తాను అంటే నేను గొప్ప కార్యాలు చేస్తానని అర్థం. వాడు ధైర్యంగా ఉండి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారో, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి ఆత్మీయకమైన బ్రతుకు, ఆర్థికమైన, మానసికమైన, కుటుంబపరమైన, గర్భఫలమైన, కోర్టుకి అన్ని కట్లను తెంచి వారిని బ్రతికించి ఉజ్జీవాన్ని, అభిషేకాన్ని ఇచ్చి వారికి తోడుగా ఉండమని, మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ 50 దినాలు మేము ప్రార్థన చేశాం. మాకైతే పరిశుద్ధాత్మ ఉజ్జీవం, వింతైన కార్యాలు ప్రభా. అంతేకాక ఎక్కడ తుఫాన్లు, ప్రమాదాలు, కీడులు ఉన్నాయో కాపాడండి, ప్రజల్ని రక్షించండి, నెమ్మదినియండి, భారతదేశాన్ని రక్షించండి, ప్రపంచ దేశాలు రక్షించండి. అంతేకాక జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అవుటకు సహాయం చేసి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ప్రతి శనివారం బెల్లంపల్లికి రండి. బెల్లంపల్లిలో సాటర్డే, సండే అద్భుతమైన సభ. మీరందరూ కుటుంబాలుగా పాల్పొని దేవుని దీవెనలు పొందండి. మరి నవంబర్ 7, 8, 9 బెల్లంపల్లి మీటింగ్స్, 10, 11, 12, 13 మరి మెక్లరెన్ హై స్కూల్ గ్రౌండ్స్ కాకినాడలో సభలు. ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యు.